ఒక అతను బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ డిటీరియేట్ అయిపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న టెక్ అండ్ స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని కూడా నార్త్ బెంగళూరు కి రీలొకేట్ అవుతున్నాయని ట్వీట్ చేశాడు. దానికి నారా లోకేష్ గారు చాలా స్పోర్టివ్ గా క్యాండిడ్ గా ఆ నార్త్ కి ఇంకొంచెం పైకి వస్తే అనంతపూర్ వస్తుంది, అక్కడ ఇవాళ మేము వరల్డ్ క్లాస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ ని క్రియేట్ చేస్తున్నామని ఆ కంపెనీస్ కి హింట్ ఇస్తున్నట్టు ఒక ట్వీట్ చేశారు. ఇందులో అసలు తప్పెక్కడుందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే కంపెనీస్ ని ఇన్వైట్ చేసుకోవడం అనేది క్వైట్ కామన్. కానీ ఆ ట్వీట్ కి కర్ణాటక కాంగ్రెస్ ఐటీ మినిస్టర్ అఫెండ్ అయ్యి వాళ్ళది ఒక స్ట్రాంగర్ ఎకోసిస్టమ్, మనం వీకర్ ఎకోసిస్టమ్ అని, మనం పారాసైట్స్ లాగా వాళ్ళ మీద బతుకుతున్నట్టు మాట్లాడేశారు. మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది ఉండాలి. కానీ ఈయన ఓవర్ రియాక్ట్ అయిన తీరు ఆ లేయర్ ని దాటేసింది. ఆంధ్రప్రదేశ్ ఇస్ అ వెరీ యంగ్ స్టేట్. ఈ రాష్ట్రం ఏర్పడి కేవలం 10 సంవత్సరాలు అయింది. అందులో మన కర్మ జగన్ గారు లాంటి ఒక తుక్లక్ 5 సంవత్సరాలు పాలించాడు. కానీ నవ్ వీఆర్ గ్రోయింగ్. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సపోర్టివ్ గా ఉండాల్సింది పోయి సుపీరియారిటీ కాంప్లెక్స్ తో ఎగిరిపడే ఇలాంటి నాయకులను చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది. వీళ్ళు మళ్ళీ మన సౌత్ స్టేట్స్ అని యునైటెడ్ గా ఉండాలని మాట్లాడతారు. డీలిమిటేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ముందే ఒక పానిక్ క్రియేట్ చేసి దక్షిణ భారతదేశంలో ఉన్న పొలిటికల్ ఫోర్సెస్ అన్ని కలవాలని డిఎంకే మీటింగ్ పెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్లారు. నిజంగానే మీకు సౌత్ యూనిటీ ఉండాలని అంత తపనుంటే స్కావెంజింగ్ అనే మాట ఎలా వస్తుందండి? వీళ్ళు తానా అంటే తందానా అని బెల్లి డాన్సులు చేసే ప్రకాష్ రాజ్ లాంటి ఐటమ్ యాక్టివిస్టులకి ఈ మాటలు కనబడవా? ఇది నేషనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తున్నట్టు కాదా? ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి. ఎగ్జాంపుల్ కి నిన్న ఇదే కర్ణాటకకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ నాయకులు కొల్లార్ చిక్బల్లాపూర్ ప్రాంతాలకి నీటి సమస్య ఉంది, ఆ సమస్య తీర్చమని ఆయన అడిగితే ఆయనకి సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ట్రై చేస్తానని మాటిచ్చొచ్చారు. నిజంగా మనలో ఐక్యత ఉండాలి, దేశ సమగ్రతని బలపరుస్తూ మనందరం ముందుకెళ్లాలని ఆలోచించే నాయకుడు ఇలా కదా ఉండాలి. అలా నేను ఇక్కడ జనరలైజ్ చేసి మాట్లాడట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనకి కుంకి ఏనుగులు కావాలని అడిగిన వెంటనే ఇదే కర్ణాటక కాంగ్రెస్ ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ గారు మనకి ఏనుగులు పంపించారు. ఇది కూడా కోఆపరేటివ్ ఫెడరలిజమే. కానీ నాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మిగతా నాయకులు అంటే కర్ణాటక కాంగ్రెసే కాదు, తమిళనాడు డిఎంకే లేదంటే అసలు సౌత్ యూనిటీ గురించి మాట్లాడే ఎవరైనా సరే ఈ రాష్ట్రం మా రాష్ట్రం మీద పడి బతకడానికి ప్రయత్నిస్తుందని కమెంట్ చేస్తే ఒక్కడు నోరెత్తలేదు, కండెమ్ చేయలేదు. ఇక్కడ బీజేపీనో టీడీపీనో జనసేనో అన్నట్టు కాదు కదా, ఆంధ్ర ప్రజలను అన్నట్టు. ప్రియాంక్ ఖర్గే లాంటి ఎగిరిపడే నాయకులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా రాష్ట్రం విడిపోవడం వల్ల ఇవాళ నిజంగానే మేము వెనకబడిపోయాం, నేను కాదనట్లేదు. కానీ విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైం మీకు సమానంగా నిలబడి లేదంటే మీ పైన మిట్టు మీద నిలబడి ఇలానే కాంపిటేటివ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఎలా ఉండాలో మీకు నేర్పిస్తాం. ఇవాళ భాష అనే భావంతో మీ రాష్ట్రంలో మీరు రాజకీయాలు చేస్తున్నారు కదా, అసలు ఆ భాషల్ని బేస్ చేసుకునే రాష్ట్రాలు ఏర్పడడానికి గల ముఖ్య కారణం మా తెలుగోడు. అది మర్చిపోకండి.